కృష్ణ ఇక శ్రీకాకుళంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు సంతోష్, ప్రస్తుతం శ్రీకాకుళం ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఇప్పుడు సిబ్బంది అంతా ఉన్నారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా సిబ్బంది మొత్తం ఏదైతే తమ తాలూకా ఏదైతే ఎన్నికల తాలూకా మొత్తం అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి మధ్యాహ్నం తర్వాత ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ అనేది కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 7 గంటల వరకు కూడా అయితే మొత్తం పోలింగ్ ప్రక్రియ సజావుగా శాంతియుతంగా జరిగేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేపట్టింది. ముఖ్యంగా శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే 3131 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఈ పోలింగ్ కేంద్రాలన్నిటికీ కూడా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఈవీఎంస్ తరలి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా దీన్ని సమీక్షిస్తూ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. బస్సులు కూడా రెడీగా ఉన్నాయి. మొత్తం వీళ్ళందరికీ కూడా ఇప్పటికే సామగ్రి అంతా చేతికి అందింది. కొద్దిసేపటి తర్వాత ఈవీఎంలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈవీఎంస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా శాంతియుతంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఓటింగ్ శాతం పెరిగేటటువంటి అవకాశం ఉంది. మనం ఎక్కడ చూసినా కూడా బస్సుల్లో కానీ రైల్వే స్టేషన్స్ కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున మైగ్రేటెడ్ వాటర్స్ అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఓటింగ్ పైన కూడా పెద్ద ఎత్తున ఏదైతే అన్ని కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే చూసాము. వాటర్ చైతన్యం కూడా పెరిగింది. పెద్ద ఎత్తున ఓటింగ్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చోటు చేసుకోకుండా అన్ని పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు లోకల్ పోలీసుతో పాటు ఆర్మడ్ సిబ్బంది కూడా 11 పెట్రోన్లు సిద్ధంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉంటూ మొత్తం కూడా కంట్రోల్ రూమ్ నుంచి కూడా కంట్రోల్ చేయనున్నారు. సంతోష్, థ్యాంక్ యూ.